హలో అండి. చెప్పండి. ఏపీలో నెక్స్ట్ ఫేజ్ సీఎం అయితే బాగుంటుంది. పక్కా జగనే అండి. ఎందుకు జగత్ గారే అనుకుంటే? అంటే మా తరపు నుంచి అయితే మా ప్రాంతంలో జగనే అండి. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచైనా కోడేలు నాని మాకు నియోజకవర్గం గుడివాడ. సో మాకైతే జగనే ఇష్టం. ఓకే అండి. అంటే ఆరోగ్యశ్రీపై 25 లక్షలు పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదు బాగానే అనిపిస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మాకైతే జగనే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. అది ఓకే. అంటే జగన్ గారి పాలనలో విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా, నిజమే అంటారా? మాకైతే నిజమే అనిపిస్తుంది. మా ప్రాంతం ప్రకారం అయితే మాకైతే కనిపిస్తుంది డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కటి మాకు కనబడుతుంది. సో వేరే ప్రాంతాల్లో ఎలా జరుగుతుందో వాళ్ళ తరపున మాకు ఏదైతే తెలియదు. సో మా దగ్గర అయితే మాకు సాటిస్ఫై. పథకాలు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయండి. మాకు పెట్టిన ప్రతి పథకం అనేది అందుతుంది. ప్రతి పథకం అందుతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. సో కానీ ఏదైనా సరే ఇప్పుడు విద్యా దీవెన అయినా సరే మాకు రీచ్ అవుతుంది. సో తక్కువ అమౌంట్ ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా, అలా ఏమన్నా? అంటే ఒక్కొక్కరికి పడితే ఒక్కొక్కరికి పడవండి. సో పన్నోళ్ళు అయితే ఒక రకంగా మాట్లాడతారు, పన్నోళ్ళు అయితే ఇంకో రకంగా మాట్లాడతారు. సో అడుదాం ఆంధ్ర అనేసి స్టార్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకైతే ఇష్టమేనండి. ఏదైనా సరే మేము ఏదైనా సరే జగనే అంటాం. ఇవన్నీ యాక్టివిటీస్ పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది జగన్ గారు? మేము ఒకటే మాట చెప్తా అండి, జై జగన్ అంతే. పెన్షన్ కూడా 3000కి పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? అది ఎవరైనా పెంచుతారండి. మా వాళ్ళు పెంచుతారన్నారు కాబట్టి పెంచాడు జగన్. అది ఓకే. అంటే టీడీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలుస్తున్నాడు కదా, టీడీపీతో ఎలా అనిపిస్తుంది? అంటే టీడీపీ అంటే మాకంటే వ్యతిరేకత అయితే ఏం లేదు మేడం. జస్ట్ మాకేంటంటే మా తరపున అయితే మాకు జగన్ ఇష్టం కాబట్టి జగన్ అనే చెప్తున్నాం. టీడీపీ వచ్చినా సరే మాకేం ప్రాబ్లం లేదు. సో మాకైతే జగన్ ఇష్టం కాబట్టి మాకు. అంటే వాళ్ళతో ప్రశాంత్ కిషోర్ కలుస్తున్నాడు కదా, ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు ఎన్నికలు? సామరస్యంగానే జరగాలని కోరుకుంటున్నాం మేమైతే. ఏమైనా ఏం జరగచ్చు అంటే మనం అయితే ఊహించలేం. సిచ్యువేషన్లో ఎలాగైనా మారచ్చు కదా. అంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్ ఓడించగలవంటారా? అది మన చేతిలో లేదండి. ఎవరి అభిప్రాయం వాళ్ళది, మా అభిప్రాయం మాది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. ఏదైనా సరే ప్రజల చేతిలోనే ఉంది. ప్రజలు అనేది కంపల్సరీ ఎవరైతే అర్హత ఉండిద్దో వాళ్ళకే వస్తుంది అధికారం. అంటే జగన్ గారి పాలనలో అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 తరగతుల పిల్లలకు బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, మంచిదే అంటారా? మంచిదేనండి. ఇప్పుడు ఏదైనా పథకం అనేది ప్రజలకు అందాలనే కదా అందించేది. అంటే పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. అంటే పిల్లల బట్టి ఉందండి, మెంటాలిటీ బట్టి. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే పద్ధతి బట్టి ఉంది. ఎడ్యుకేషన్ పర్పస్ వల్ల ఇప్పుడు బాగా చదువుకుంటూ ఉంటాడు, వాడు దేనికి వాడాలో వానికే వాడతాడు. డెవల్ ఉంటారు, మనం ఏం చేయలేం దాన్ని. సో ఓవరాల్గా జగన్ గారి పాలన ఎలా ఉంది? నాకైతే నచ్చిందండి. సూపర్ సూపర్ అంతే. వై నాట్ 175 అంటున్నారు కదా, వస్తాయంటారా మరి 175? అది ఫ్యూచర్లో చూడాల్సిందే. మనం వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. అది ఒక ముక్కలో 2024లో నెక్స్ట్ సీఎం జగన్ అంతే.